వస్త్రాయల్ గారు, మీ రోజుని ఇంకా నేను చాలా బెటర్ చేయాలనుకుంటున్నాను. సో కంగ్రాచులేషన్స్, యూ గాట్ 2 admissions. One is in Chemnitz University of Chemnitz, and the second thing is in Bauhaus Weimar. Oh, University of Chemnitz. Yes, మీ ఫ్రెండ్ ఉన్న దగ్గరే, సేమ్ కోర్స్. Okay. యా, Thank you. సో హ్యాపీ. ఇప్పటికే నమ్మకం వచ్చిందా? ఇప్పుడు ఎంతో స్ట్రెస్ గా ఫీల్ అయ్యారు మీరు? చాలా స్ట్రెస్ ఉండేది అంటే యా, ఈ స్టేట్మెంట్ కంప్లీట్ గా స్ట్రెస్ మొత్తం పోయింది అనుకుంటున్నాను నేను. ఆఫ్ కోర్స్. యా, 2 admissions వచ్చినాయి, యాజ్ ఐ సెడ్, లైక్ బౌహౌస్ వైమర్ అండ్ అవుట్ ఆఫ్ ఆన్ మాగ్డెబర్గ్ యూనివర్సిటీ. స్టిల్ ఇంకా నేను మీకు ఇంకా 2 admissions ప్రామిస్ చేయగలుగుతాను. స్టిల్ మీరు వెయిట్ చేస్తున్నట్టు వెయిట్ చేయండి, ఇంకా 2 వస్తాయి. సో మొత్తం వచ్చిన తర్వాత 3, 4, 5, 6 ఐ డోంట్ నో, అట్లీస్ట్ 3 to 4 admits అయితే మీ దాంట్లో 200% రావాలి. సో మనం అవన్నీ వచ్చిన తర్వాత ఒకసారి చూద్దాం. అదే సార్ అంటున్నాను. సో థింగ్ ఏంటి అంటే, ఇదే థింగ్స్ ఎక్కడైనా కనపడతాయి, బట్ హౌ వీఆర్ అప్లయింగ్, హౌ వీఆర్ ప్రిపేరింగ్ ద లెటర్ ఆఫ్ మోటివేషన్, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కేజీసీ వర్క్స్ అన్నంత ప్రిన్సిపల్ నో అడ్మిషన్ 100% రీఫండ్. సో స్టూడెంట్ ఎంత అయితే ఇది కంగారు పడతారో, సో అంతకన్నా జాగ్రత్తగా కేజీసీ అనేది చేస్తూ ఉంటుంది. బట్ నౌ ఐ హోప్ యూ గాట్ దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ us. అంటే ఐ విల్ గివ్ హానెస్ట్ లైక్ జర్మన్ యూనివర్సిటీ అప్లై అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఎటిక్. డాక్యుమెంట్ వర్క్ చాలా ఉంటది. ఇండివిజువల్ గా చేసుకుంటే నో అడ్మిషన్ 100% గ్యారంటీ. సో యాక్చువల్లీ అంటే ఇంకా బేసికల్ గా అడ్మిషన్ గ్యారంటీ అనే కదా, సో ఆబ్వియస్ గా వచ్చేస్తుంది అని ఒక ఫీలింగ్ వస్తుంది. అంటే ఆబ్వియస్ గా ఆఫీస్ లో మనం చాలా స్ట్రెస్ ఉంటది. సో ఇది ఉంటే ఓకే వచ్చేస్తుంది, కేజీసీ ఉంది అనే ఒక హోప్ ఉంటది. ఒకసారి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినాక నా నుంచి ఇంకేమి జస్ట్ పేమెంట్ ప్రాసెస్ తప్ప ఇంకేమి అవి కాలేజీ కాలం కూడా స్ట్రెస్ ఏం చేయలేదు. సో ఐ థింక్ దట్ ఈస్ గుడ్. లాస్ట్ మినిట్ రష్ అవ్వకుండా ఫస్ట్ అనేది తీసుకొని ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎర్లీగా అయిపోతే నాకు రష్ ఏం చేయలేదు. సో ఐ ఫీల్ వెరీ ఫ్రీ అట్ దట్ టైమ్. హౌ కేజీసీ అచీవ్ వెరీ గుడ్ అచీవ్మెంట్.